హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చి సండే రోజున తీసిన వీడియో అండి. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. పిల్లలకైతే 2 డేస్ లీవ్ అయితే ఇచ్చారండి. అందుకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా సండే అయితే బయటికెళ్తున్నామండి. డాడీ అయితే బయటకి తీసుకెళ్తున్నారు. అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిందే. ఇంకా ఇక్కడైతే పాప నేనైతే వెళ్తున్నామండి. బాబు అయితే అమ్మ దగ్గరైతే ఆడుకుంటున్నాడండి. నా వీడియో ఎండ్ వరకైతే చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎవరైనా మొదటగా చూస్తే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నన్నైతే సపోర్ట్ చేయండి. ఇక్కడైతే ఇంకా చాలా డేస్ అయితే అయిపోయింది కదా! ఇంకా అవేవి చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. అసలు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండీ! ఇంక పక్కన ఆక్విడైతే వెళ్తున్నామండి. ఇంక డాడీ అయితే తీసుకెళ్తున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నామంటే పాపకైతే ఇంక హెయిర్ కొంచెం ట్రిమ్ చేయిందాము అనేసి వెళ్తున్నామండి. ఇంకా అక్కడైతే ఇంక వీడియో అయితే ఏం తీయలేదండి. ఇంక పాప అయితే ఇంకా ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అయితే అడిగింది. ఇంకా అవి అయితే తీసుకొని ఇంక ఇక్కడైతే డాడీ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నారండి. ఇంకా నేనైతే ఇంక రిటర్న్ అయితే వెళ్ళిపోతానండి ఇంటికి. ఇంకా పాప స్నాక్స్ బాక్స్‌కి అలాగా ఫ్రూట్స్ అయితే కావాలనేసి ఇంక డాడీ అయితే ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. ఈ లోపల మా పాప అయితే ఇంక గ్రేప్స్ కావాలనేసి పర్టిక్యులర్‌గా అయితే ప్లీజ్ అయితే చెప్తుంది మా డాడీకి. ఇంగ ఇక్కడైతే చూడండి, ఇంకా ఇక్కడ ఆటోలో కూర్చొనైతే తింటుంది. ఐస్ క్రీమ్, చాక్లెట్స్ చాలా ఇష్టమండి మా పిల్లలకైతేని. చాలా ఇష్టపడతారు. ఆర్క్విడ్ వెళ్తే చాలండి, ఇంక ఖచ్చితంగా ఐస్ క్రీమ్, చాక్లెట్స్ కొనాల్సిందే మా పాపకైతేని. మా బాబుకి కూడా అయితే అలవాటు చేసిందండి మా పాప అయితేనే. ఇంకా ఆటోలో కూర్చొని ఆల్మోస్ట్ చాలా సగం అయితే తినేసింది. ఇంకా ఈ లోపలైతే ఇంకా మా డాడీ కూడా అయితే వచ్చేసారండి. ఇంకా ఫ్రూట్స్ తీసుకొని. ఇంకా తనకు కావాల్సిన ఫ్రూట్స్ అయితే ఇంకా పట్టుకునే కూర్చుందండి. మిగతాయన్నీ అయితే పక్కనైతే పెట్టేసింది. ఇదిగోండి ఆ గ్రేప్స్ మాత్రమే పట్టుకుని ఉంది. మిగతాయన్నీ ఇంకా సైడ్ అయితే పెట్టేసింది తనైతేని. ఇంగా ఇక్కడైతే ఇంక లైట్‌గా ట్రిమ్ చేయించానని చెప్పాను కదండీ! ఇదిగోండి. పెద్ద హెయిర్ అయితే తీయించలేదు ఎక్కువ. ఎందుకంటే స్కూల్‌కైతే వెళ్తుంది కదా! జెల్ వేసుకోవాలి. లైట్‌గా జస్ట్ ట్రిమ్ లాగా చేయించాను అంతేనండి. ఇంకా కావాల్సినవన్నీ అయితే తీసుకొనైతే ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. మా పాపకేం కావాల్సినవి కొన్నాం కదండీ! ఇంకా పాప ఫేస్ అయితే వెలిగిపోతుంది. ఇంక ఇంటికైతే రీచ్ అయిపోయామండి. ఇంకా పాపకైతే హెయిర్ ట్రిమ్ చేస్తూ నేను కూడా అయితే ఐబ్రోస్ అయితే చేయించుకున్నానండి. నా ఐబ్రోస్ చాలా థిన్‌గా ఉంటాయి. ఇక్కడైతే అవి అయితే చూపిస్తున్నానండి. ఇంకా లంచ్‌కొచ్చేసి అమ్మ అయితే ఇంకా చికెన్ అయితే వండారండి. సండే కదా! హ్మ్. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంక పిల్లలకైతే తినిపిచ్చేసి ఇంక నేనైతే తిన్నానండి. ఇంక తర్వాత అయితే ఏం షూట్ చేయలేదండి. మర్చిపోయాను వీడియో షూట్ చేయడము. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంక ఇంటికైతే వచ్చేసామండి. వచ్చేటప్పటికి టైము 7:30 అలా అయితే అయిపోయింది. ఇంక వంటయితే ఏం చేయలేదండి. ఇంక అత్తయ్య గారైతే మార్నింగ్ చికెన్ బిర్యానీ అయితే చేశారు. ఇంకా మేము ఈవినింగ్ వస్తామని తెలుసు. ఇంకా మార్నింగ్‌కి, ఈవినింగ్‌కి అయితే చికెన్ బిర్యానీ చేశారండి. ఇంకా అవే అయితే ఇంక తీసుకొచ్చైతే పెట్టేసారండి కిచెన్‌లోను. ఇక్కడైతే ఇంకా చూపిస్తున్నానండి. ఇంక చికెన్ బిర్యానీ చేశారు ఫస్ట్. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేశారండి అత్తయ్య గారు. ఇంకా ఫస్టొచ్చేసి ఇంకా పిల్లలకైతే తినిపిచ్చేసానండి. వాళ్ళైతే నిద్రపోతున్నారనేసి. తర్వాత నేను, మా వారు కూడా అయితే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా కిచెన్ అయితే నేను ఎళ్ళేటప్పుడు ఎలా సర్దుకున్నానో ఇంకా అలాగే ఉన్నాయండి మొత్తమును. మా వారు కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. ఒక 2 డేసే గదా! ఇంకా ఇలా చూడగానే ఇంకా అనిపించిందండి. ఇంకా మేమైతే బయటికైతే వెళ్ళాలండి. ఇక పిల్లలైతే నిద్ర పెడదామనేసి అనుకుంటే ఇంక వాళ్ళైతే నిద్రపోలేదు. ఇంక బయటికెళ్ళాలని వాళ్ళకి కూడా అయితే అర్థమైపోయింది. ఇంకా బాబుని తీసుకొనైతే వెళ్ళామండి బయటికి. ఇంకా డీమార్ట్‌కైతే వెళ్ళాము కొన్ని వస్తువులైతే తీసుకోవాలనేసి. ఇంకా అక్కడైతే ఏమి వీడియో అయితే తీయలేదండి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఈ బ్యాగ్‌తో అయితే తీసుకున్నామండి మొత్తము. ఇంకా దీంట్లో సామాన్లయితే ఏమి లేవండి. బిల్లు మాత్రం అయితే 3000 అలా అయితే అయ్యింది. ఒక్కొక్కటైతే చూపిస్తానండి మీకైతేని. అసలు ఏం తీసుకున్నాను ఏంటి అని. పెద్ద గ్రాసరీస్ అయితే ఏం తీసుకోలేదండి. ఓన్లీ బాడీ సోప్స్ అండ్ గిన్నెలు కడుక్కునే సోప్స్ అండ్ వాషింగ్‌కి సంబంధించినవి మాత్రమే తీసుకున్నాము. ఇంకా కుకింగ్ ఆయిల్ అలా తీసుకున్నాం అంతేనండి. పెద్ద ఎక్కువైతే తీసుకోలేదు ఈసారైతేని. ఇంకా ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా! కొన్ని మాత్రమే తీసుకున్నామండి. ఇంక సోపయితే మేమైతే ఆ సోపయితే ఎప్పుడు యూజ్ చేయలేదండి. సరే ట్రై చేద్దాం అనేసి తెచ్చుకున్నాము. ఇంకా ఇప్పుడైతే మొత్తము ఒక్కొక్కటైతే సర్దేసుకుంటానండి. నేనైతే ఇంక గ్రాసరీ తెచ్చిన వెంటనే అయితే సర్దనండి. ఇంక నెక్స్ట్ డే కానీ అలాగే సర్దాను. మేము ఎక్కువ ఈవినింగే వెళ్తాం కదా! నెక్స్ట్ డే మార్నింగ్ అలా సర్దుతానండి. ఇప్పుడైతే ఇంక పిల్లలైతే పడుకున్నారు. ఇంక పొద్దున్న అంటే మళ్ళీ స్కూల్స్ అలా ఉన్నాయి కదా! మళ్ళీ ఇక్కడైతే కొంచెం అడ్డుగా అయితే ఉంటుంది కదా! అనేసి ఇప్పుడే సర్దేసుకుంటున్నానండి మొత్తము. ఫస్ట్ అయితే సోప్స్ అయితే
ఇంకా వాష్ ఏరియా దగ్గరైతే పెట్టుకుంటానండి ఇవైతేని. ఇంకా అవైతే పెట్టేసుకున్న తర్వాత ఇంకొకటైతే సర్దేసుకుంటాను ఒక్కొక్కటిని. ఇంకా ఇలాగా ఏమన్నా డబ్బాలో వేయగా మిగిలినవైతే అలా కవర్స్తోనే పెట్టేసి ఒక స్టోరేజ్ బాక్స్‌లో అయితే పెట్టేస్తానండి. మళ్ళీ అవైతే ఇంకో దాంట్లో అయితే వేయను. దా దాంట్లో కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే అవి ఫిల్ చేసేస్తానండి. తర్వాత మిగతాయి కూడా అయితే మొత్తం ఒక్కొక్కటిగా అయితే ఇంక డబ్బాలో అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకొకటైతే తీసుకొనైతే సర్దేసుకుంటున్నానండి. ఎక్కువ పౌడర్స్ లాంటివైతేని నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటానండి ఓపెన్ చేసినవి అలా ఉంటేని. మిగతాయయితే ఓపెన్ చేయకుండా ఉంటే ఇంకా స్టోరేజ్ బాక్స్‌లో వేస్తాను. ఇంకా ఒక్కొక్కటిగా బాక్స్‌లో అయితే ఫిల్ చేసుకొనైతే పెట్టేసుకుంటానండి. ఇంకా ఆయిల్స్ లాంటివైతే ఇంకా ఒక ఒక ప్యాకెట్ మాత్రమే యూజ్ చేస్తానండి. మిగతా అన్నీని స్టోరేజ్ దాంట్లోనైతే స్టోర్ చేసుకుంటాను మొత్తమును. మొత్తం ఈ ఈ పెద్ద డబ్బాలైతే స్టోరేజ్ కిందయితే పెట్టుకుంటానండి. అంటే ఎక్సెస్ ఏమన్నా ఉంటే దాంట్లో అయితే పెట్టుకుంటాను. ఎప్పటికల్తే అవి తీసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది కదా అనేసి. ఇంకా స్టోరేజ్ బాక్స్ కూడా అయితే ఫిల్ చేసి అక్కడ పెట్టేసానండి మిగతాయి కూడాను. ఇంకా ఇవైతే వేరే డబ్బాలో అయితే పెడతానండి. అంటే గ్రోసరీస్ ఐటెమ్స్ అన్నీ ఒక దాంట్లో అయితే పెడతాను. ప్యాకెట్ ఐటెమ్స్ అయితే ఒక దాంట్లో అయితే పెడతానండి. ఇంకా ఆయిలొచ్చేసి ఇంకా ఆయిల్ కంటైనర్ అయితే వేసేసుకుంటాను. నేనైతే స్టీల్‌దయితే యూజ్ చేస్తున్నానండి. ఈ కంటైనర్ మాత్రం చాలా బావుంటుందండి. ఫస్ట్ తీసుకున్నప్పుడైతే కొంచెం డౌటే ఉంది. అసలెలా యూజ్ అవుద్ది ఏంటి అనేసి. చాలా బాగా యూజ్ అవుద్దండి. ఎక్కువ ఆయిలయితే ఆహ్, ప్యాన్‌లోకైతే రాదు. కొంచెం లైట్‌గానే వస్తుందండి. చాలా బాగా యూజ్ అయిద్ది. నాకది చాలా బా నచ్చిందండి ఇదైతేని. ఇంక తర్వాతొచ్చేసి మొత్తం అయితే ఇంకా అక్కడ చిన్న చిన్నగా ఉంటే అవన్నీ కూడా క్లీన్ అయితే చేసుకొని ఇంకా ఇవి కూడా అయితే సర్దేసుకున్నానండి. ఇంక లిక్విడ్ వచ్చేసి ఇంకా అలాగే పెట్టేస్తున్నానండి. ఆల్రెడీ డబ్బాలో అయితే ఉందనేసి. ఫైనల్‌గా కిచెన్ అయితే ఇంకా ఈ విధంగా అయితే సర్దుకున్నాను. నా కిచెన్ సర్దుకోవడం అయితే మీరొకసారి చూసారండి. మాకైతే మొత్తం ఓపెన్‌గా అయితే ఉంటుంది. కబోర్డ్స్ లాంటివైతే ఏమి ఉండవండి. ఫైనల్‌గా ఇదైతే మీకు కిచెన్ సర్దుకోవడం ఆ వీడియో అయితే చూపించలేదండి. సైడ్‌కొచ్చేసి గ్లాస్ ఐటెమ్స్ అయితే అలా ర్యాక్‌లో అయితే పెట్టేసానండి. ఇదేనండి సింపుల్‌గా అయితే ఉంటుందండి మా కిచెన్ అయితేని. ఇంకా నేనైతే వాష్ ఏరియాలో అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. 3 ర్యాక్స్ అయితే పెట్టించుకున్నాను మా వారితోను. ఇక్కడైతే ఓన్లీ ఆహ్, ఇక్కడైతే ఓన్లీ వాషింగ్‌కి సంబంధించినవి మాత్రమే ఉంటాయండి. మొత్తం 3 ర్యాక్స్‌లోను కూడాను. ఫస్ట్ వచ్చేసి పైన దాంట్లో అయితే ఇంకా మా పిల్లల సోప్స్, మా సోప్స్ అవి ఉంటాయి. సెకండ్ దాంట్లో అయితే ఇంకా గిన్నెలు కడుక్కునేవి, బట్టలు ఉతుక్కునే సోప్స్ అయితే పెట్టుకున్నానండి సర్ఫ్ అలాంటివి. ఇంకా కిందకొచ్చేసి ఇంకా లిక్విడ్స్, ఇంకా స్ప్రేస్ అలాంటివేమైనా ఉంటే అక్కడైతే పెట్టుకున్నానండి. ఫైనల్‌గా వాషింగ్‌కి సంబంధించినవన్నీ ఈ విధంగా అయితే సర్దుకున్నానండి. ఇంకా ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూస్తే నా వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.